హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ కీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ క్యారెట్ కీర్ ఇష్టంగా తింటారు. 2 క్యారెట్స్ని ఎలా తురుముకోవాలి. నెక్స్ట్ ఇలా తురుముకున్న తర్వాత మనం ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ బియ్యాన్ని కడిగి 45 మినిట్స్ కానీ 1 అవర్ కానీ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీలో వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా దీన్ని మొత్తాన్ని మిక్సీలో వేసేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకోవాలి బరకగా. నెక్స్ట్ ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్తో గీని యాడ్ చేసుకున్నా. తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ నెయ్యిలో క్యారెట్ని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకొని ఇందులో మనకి 1 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ఇందులో పాలు పోసుకోవాలి. ఇలా బాగా వేగింది కదా, ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇలా నేను 2 కప్స్ మిల్క్ తీసుకున్నాను. ఆ మిల్క్ని అంతా ఇందులో యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం బరకగా పట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. చూసారా, మనం నెయ్యి క్యారెట్ బాగా వేగింది కదా, ఇలా పైకి ఎలా తేలిందో. ఇప్పుడు బరకగా పట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేసిద్ది. ఇలా మొత్తం మిశ్రమాన్ని వేసేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఉడుకుతుంది కదా, మనం ఇందులోనే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకోవాలి, కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకి ఆ బియ్యం అనేది ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఒక 2 మినిట్స్ మనం లిడ్ పెట్టుకుందాం. నేను వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. అందులోనే కొంచెం నెయ్యి, మనకి యాలకుల పొడి ఉంటుంది కదా, కొంచెం వేసుకొని కలుపుకుంటే మన క్యారెట్ కీర్ రెడీ. చూసారా ఎంత చిక్కబడిపోయిందో. ఇలా చిక్కబడేటప్పుడు మనం దించేసుకోవటమే. బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన క్యారెట్ కీర్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.